జనరల్ గా పొలిటికల్ కెరియర్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్ గా అందరికీ కూడా అడుగుతున్నా, కామన్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే పొలిటికల్ గా అంటే వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే అయితేనో లేదా ఎంపీ అయితేనో వీళ్ళకి మంచిగా డబ్బుల్ని సొమ్ము చేసుకుంటారు, డబ్బులు బాగా సంపాదించుకుంటారు అని అంటూ ఉంటారు. మీకు పర్సనల్ గా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి పొలిటికల్ కెరియర్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు? పొలిటికల్ కెరియర్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు ముందు నుంచి కూడా చూస్తే ఈ ఫాదర్ గారు, మా ఫాదర్ ఉన్నప్పుడు, మా తాతగారు ఉన్నప్పుడు కూడా వాట్ ఎవర్ దే ఎర్న్డ్ వాళ్ళ బిజినెసెస్ ద్వారా వాట్ ఎవర్ దే ఎర్న్డ్ దే అగైన్ వెంట్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ అండి. నేను అదే చూశాను. నాకు ఇంట్లో నేను చిన్నప్పుడు నేను 10 years 11 years ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు. కానీ నేను 10 years ఉన్నప్పుడు గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఇంట్లో అప్పట్లో దేవర్ A1 కాంట్రాక్టర్స్ అండి. మా ఫాదర్ కానివ్వండి, మా మామగారు, మేనమామగారు, దేవర్ టుగెదర్ వర్కింగ్ పార్ట్నర్స్గా దే యూస్ టు వర్క్ అప్పుడు. సో బిజినెస్ అనేది నడుస్తుండేది. నడుస్తున్నప్పుడు ఇంటికి డబ్బులు వచ్చేటివి. వచ్చిన డబ్బులు మీరు బిలీవ్ చేయరు, ఒక బర్త్డే ఉంది, నా కూతురు బర్త్డే ఉంది, నా కొడుకు బర్త్డే ఉంది, లేకపోతే మా వైఫ్ ఉంది అని మా ఫాదర్ ఎప్పుడు ఆలోచన, ఆ డబ్బుల బ్యాగ్ అలానే మళ్ళీ వాపస్ వెళ్ళిపోయేది. అయ్యో, అంటే దట్ ఈస్ వాట్ వీ లెర్న్డ్ ఆల్సో. సో ఇప్పుడు తర్వాత మా గ్రాండ్ ఫాదర్ది ఇన్సిడెంట్ అయిన తర్వాత నుంచి 18 yearsగా మా మేనమామ ఉన్నారు. సో మై మేనమామ అండ్ మై ఫాదర్ వర్ పార్ట్నర్స్ అప్పట్లో. మా మేనమామ కూడా ఇప్పుడు కూడా అదే మా బావగారు చేశారు కాబట్టి నేను కూడా అదే చేయాలని చెప్పి ఆల్మోస్ట్ 95% to 96% అని చెప్పొచ్చు, ఆర్ 99% అని కూడా చెప్పొచ్చు అండి. ఈ రోజుల్లో 99% మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఊర్లో పెట్టారు అప్పట్లో. సో మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అసలు థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? నాకు రాలేదండి. నాకు నిజంగా రాలేదు. నేను ఆనెస్ట్ గా చెప్తాను. నేను ఆలోచనే లేకుండా మీరు వచ్చేసారు? నేను ఆలోచనే లేకుండే. మీరు ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూస్ లో చూసి ఉండొచ్చు. నేను ఒకటే చెప్పాను అప్పుడు కూడా, మా మేనమామ గారే వాజ్ సపోజ్ టు కంటెస్ట్. యాక్చువల్లీ తను కంటెస్ట్ చేయాల్సి ఉండే. దాని తర్వాత లేటర్ హిజ్ కంటెస్టింగ్ అనేది కూడా, ఎందుకంటే మా ఫాదర్ కళ ఉండేది ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి, అది వాళ్ళ పిల్లలకి అందజేయాలని చెప్పి కూడా ఆయన ఇన్ని రోజులు అక్కడ కష్టపడ్డారు. ఆయన ఎప్పుడు కూడా ఒక పదవి కోసం కష్టపడలేదు, ఒక దీనికోసం కష్టపడలేదు. మీరు ఇప్పుడు కూడా చూసుంటే యాక్చువల్గా ఈ పొజిషన్లో నేనున్నాను, ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన హీ కెన్ ఆస్క్ ఫర్ ఎనీ అదర్ పొజిషన్ ఇఫ్ రిక్వైర్డ్, బికాస్ హీఈస్ ద పర్సన్ బిహైండ్ వాట్ ఎవర్ దిస్ థింగ్. బట్ నౌ ఆల్సో హీ సేస్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, యూ వన్, మై డ్రీమ్ హ్యాస్ కమ్ ట్రూ, ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ అని అంటారు. సో అట్లున్నప్పుడు వాట్ హ్యాపెన్స్, దీస్ పీపుల్ అనేది మన కాన్స్టిట్యున్సీలో, ఇప్పుడు స్పెషల్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడితే, మా కాన్స్టిట్యున్సీలో మా మామగారికి ఉన్నంత పేరు నాకు వెన్ ఐ గాట్ టు నో దట్ నాకు టికెట్ వచ్చింది, నేను కంటెస్ట్ చేయబోతున్నానని తెలిసింది కూడా నేను కాలేజ్లో ఉన్నానండి. ఆ రోజు కాలేజ్లో ఉన్నాను. మామగారు ఫోన్ చేసి అమ్మ బ్యాక్ ప్యాక్ చేసుకొని వచ్చేసేయి అని చెప్తే, సరే వచ్చేస్తాను, మీకే కదా ప్రచారం, మా థాట్ ప్రాసెస్ అంతా అదే ఉంటుంది, సో మీకే కదా ప్రచారం చేసేది అని చెప్పి అన్నప్పుడు సరే అని చెప్పి ప్రచారం కోసం అని చెప్పి ప్యాక్ చేసుకొని వస్తానని చెప్పాను. వస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన ఏమన్నారు, నా కోసం కాదు నువ్వే క్యాండిడేట్ అని చెప్పారు. నాకు ఒక్క సెకండ్ అర్థం కాలేదండి నిజంగా. కాలేజ్లో నేను ఏదో కేసు చేస్తున్నాను, నా కేసు కూడా ఫ్రెండ్కి అప్పచెప్పి ఇప్పుడే వస్తాను ఒకసారి చూడవా అని చెప్పి నేను బయటికి పోయి ఫోన్ మాట్లాడాను. ఏం మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, లేదు మా తమ్ముడికి యాక్చువల్గా ఇవ్వాలని, ఎందుకంటే నేను డాక్టర్గా సెటిల్ అయిపోతున్నాను అని చెప్పి, డాక్టర్గా ఎనీవేస్ ఐ వాజ్ గోయింగ్ టు గో బ్యాక్ అండ్ డూ సర్వీస్ అక్కడ, కానీ మా తమ్ముడికి ఇవ్వాలనుకున్నాడు. మా తమ్ముడు ఏంటంటే 6 months షార్ట్ ఉంది ఫర్ కంటెస్టింగ్. ఆ 6 months షార్ట్ అనే దాన్ని కవరప్ చేయడానికి, ఇట్లా కాదు ఇప్పుడు యూత్ వస్తేనే కరెక్ట్, చేంజ్ ఉంటేనే బాగుంటుంది, జనాల్లో కూడా కొంచెం యూనో యాక్టివ్నెస్ ఎనర్జీ వస్తుంది, యూత్గా ముందుకు వెళ్తేనే ఇట్స్ బెటర్, నాది కూడా ఏజ్ అయింది, నువ్వే తీసుకోవాలి అది ఇదని చెప్తే కూడా నాకు ఒక సెకండ్ అర్థం కాలేదండి. ఓకే మీరు ఏజ్ చెప్తే అది అన్నట్టు అన్నాను. అన్నాక కూడా నా మనసులో, నేను నిజం చెప్పాలంటే నా మనసులో ఐ వాజ్ స్టిల్ ఎక్కడో హెజిటెంట్ చాలా, బికాజ్ ఐ నో, నేను ఊరికి వెళ్ళినప్పుడు కూడా, నేను ఆ ఫస్ట్ 3 days ప్రచారానికి వెళ్ళంగానే కూడా జనాల నుంచి ఒకలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండేయండి, మీరేంటి కంటెస్ట్ చేసేది ఏంటి అన్నట్టు, అసలు నువ్వేంటి, మా ఎలక్షన్స్ కి 2 నెలల ముందేనా మీరు ప్రచారానికి వెళ్ళింది? 1 month, కరెక్ట్ 1 month అండి.